హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హెచ్సిఏ నుంచి భారీగా 69 కోట్ల నిధులు మంత్రి వివేక్ కంపెనీకి వెళ్ళినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన ఇప్పటికే అటు సిఐడికి, ఏసీబీకి పలు క్రికెట్ సంఘాలు కూడా ఫిర్యాదు చేస్తున్నాయి. సో నిన్న అటు రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎవరైతే శాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, అలాగే ఈయన తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇంత పెద్ద ఎత్తున 69 కోట్ల నిధులను మంత్రి వివేక్ కంపెనీ విశాఖకు బదలాయించారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఈ ఆరోపణల వెనుకలు ఉన్నటువంటి వాస్తవం ఏంటి? నమస్కారం అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకు, సాక్షి టీవీ స్టాఫర్స్ అందరు కూడా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో క్రికెట్ బాడీ ఇది, బీసీసీఐకి అనుబంధంగా అఫిలియేషన్గా ఉండే బాడీ ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ సిటీకే కాదు, తెలంగాణ జిల్లాల 32 జిల్లాలకు కూడా ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విస్తరించి క్రికెట్ యాక్టివిటీ చేపట్టాలి. కానీ వాస్తవంగా అట్లా జరగట్లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ సిటీకే పెద్ద పెద్ద మాఫియా డాన్లకు, మరి అందరు బిజినెస్ మ్యాగ్నెట్లకు పరిమితమయ్యి హైదరాబాద్లోనే వీరి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక మహబూబ్ నగర్ జిల్లా నుండి నేను రిప్రజెంట్ చేశాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు. నేను సెక్రటరీగా ఉన్నాను, రంజీ ట్రాఫీ టీం కోచెస్ మేనేజర్గా కూడా ఉన్నాను. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా జిల్లాల క్రికెట్లను ప్లేయర్లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి చేయట్లేదు. మనము బీసీసీఐని తీసుకుంటే భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో మరి క్రికెట్ డెవలప్ చేస్తుంది. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, జిల్లాలలో కూడా రంజీ ట్రాఫీ మ్యాచ్లు అవుతూ ఉన్నాయి. జిల్లాలో కూడా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లు కూడా జిల్లాలలో జరుగుతాయి. కేవలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కిందనే ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరగవు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగవు, జిల్లాలలో అస్సలు రంజీ ట్రాఫీ మ్యాచ్లు జరగవు. మేము మొత్తుకుంటూ ఉన్నాము, మీరు క్రికెట్ జిల్లాలో అభివృద్ధి చేయట్లేదు, మీరు విస్మరిస్తూ ఉన్నారు అని చెప్పి మేము అంటూ ఉన్నాం. మాకు నిధులు రావట్లేదు, మాకు మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ రావట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావట్లేదు అని చెప్పి మేము చెప్తానే ఉన్నాము. మరి అది జరుగుతూనే ఉంది. అయితే మంత్రి వివేక్ వాళ్ళ కంపెనీ గతంలో అంటే ఉప్పల్ స్టేడియం మనకు చాలా ప్రాముఖ్యము, అది తెలిసిందే. సో వాళ్ళు ఆ నిర్మాణం అప్పుడు 4 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళకు రావాల్సింది 18 కోట్ల వరకు ఇంట్రెస్ట్లు అవన్నీ కలిపి జరిగింది. కానీ రీసెంట్గా 69 కోట్ల వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెల్లించింది మంత్రి వివేక్ కంపెనీకి అనేటువంటిది చెప్తున్నారు. సో మరి దీని వెనుక అంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం ఏమిటి? అసలు హెచ్సిఏలో ఏం జరిగింది? అదే అండి, వివేక్, వినోద్ వీళ్ళు రాజకీయ వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్ళు పొలిటికల్ వాళ్ళ యొక్క హెవీ వెయిట్స్ వాళ్ళు ఉపయోగించుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 4-5 క్లబ్బులు, టీములు కొనుక్కొని ఆ శివలాల్ యాదవ్ అనే ఒక మాఫియాను అతను గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళందరూ కలిసి, చనిపోయిన ఎంవి శ్రీధర్ కూడా, వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం కట్టక ముందుకెళ్ళి కూడా ఈ వినోద్, వివేక్ వీళ్ళు, విశాఖ ఇండస్ట్రీస్ వీళ్ళు ఎప్పుడు కూడా జిల్లాలలో క్రికెట్ డెవలప్ చేయలేదు. కాకపోతే ఏమైందంటే అప్పుడు గవర్నమెంటు 25 ఎకరాల ల్యాండ్, ఉప్పల్ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ వీళ్ళకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీజ్కి ఇస్తే, మరి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే శివలాల్ యాదవ్, వినోద్, వివేక్ వీళ్ళు, డాక్టర్ ఎంవి శ్రీధర్ అందరు కలిసి ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకొని స్టేడియం కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పని వీళ్ళు 4-5 కోట్ల రూపాయలను ఇచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్ నుండి అప్పుగా వీళ్ళకి ఇచ్చారు, హైదరాబాద్ క్రికెట్ ఇచ్చారు. బీసీసీఐతో డబ్బులు ఉన్నాయి, బీసీసీఐ ఇస్తుండే. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ అందరూ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. కానీ తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే కొంత డబ్బును ఇక్కడ విశాఖ ఇండస్ట్రీస్ నుండి పెట్టుబడి చేసి అక్కడికి వెళ్ళి వీళ్ళ నాటకాలు షురు అయినాయి. మొత్తం ఉప్పల్ స్టేడియం మీద, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద మా గుత్తాధిపత్యం ఉండాలి, మా పెత్తనం ఉండాలి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా గుప్పిట్లో ఉన్న, మా కనుసన్నల్లో ఉండాలని చెప్పనే ఈ నాటకానికి వీళ్ళందరూ కూడా తెరదించారు. ఇప్పుడు శివలాల్ యాదవ్ తెలుగు ఏం చేశారంటే వీళ్ళతోన 6.5 కోట్లకు అప్పుడు ఒప్పందం తీసుకున్నాడు. అగ్రిమెంట్ 6.5 crores, 6.5 crores విశాఖ చెల్లించాలి. ఏది హైదరాబాదు క్రికెట్ ఉప్పల్ స్టేడియం కట్టడానికి 6.5 కోట్లకు గాను 4,30,00,000 రూపాయలే చెల్లించారు. మరి 2 కోట్ల చిల్లర వాళ్ళు చెల్లించలేదు. 4,30,00,000 రూపాయలు చెల్లించి అక్కడికి వెళ్ళి వీళ్ళ నాటకాలు షురు అయినాయి. 2004 నుండి కూడా వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద పెద్దానం చెలాయిస్తూ, మరి శివలాల్ యాదవ్ చెప్పినట్టు వీళ్ళు విశాఖ ప్రజలు తూపుతూ గంగిరెద్దుల్లాక మరి వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దక్కాల్సిన ఏదైతే వాళ్ళకు విఐపి ట్రీట్మెంట్ ఉంటుందో, అంటే ఫస్ట్ క్లాసు మ్యాచ్లు జరిగితే 300 టికెట్లు, కార్పొరేట్ బాక్సులు, అదేవిధంగా 150 మీటర్లకు ఫ్రీ వాళ్ళకు మీడియా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకు అన్నీ కూడా
ఇస్తూ వాళ్ళు చెప్పిన ప్లేయర్స్ సెలెక్ట్ కావాలని చెప్పని మరి అట్లా కూడా వాళ్ళు అన్ని రకాలుగా లాభం పొందారు. మరి రాష్ట్రంలో క్రికెట్ను జిల్లాలకు అభివృద్ధి చేయాల్సిన నిధులు బీసీసీఐ ఏదైతే ఇస్తుందో ఆ నిధులను వీళ్ళు పక్కదో పట్టించి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఫిక్స్డ్ చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అమౌంట్లో ఫిక్స్డ్ చేసి నిధులను మెల్లమెల్లగా పరంపరగా జిల్లాలలో డెవలప్మెంట్ చేయాలి, క్రికెట్ అభివృద్ధి చేయాలని చెప్పని అట్లాగా పెడితే జగన్మోహన్ రావు ఏదో సాకులు చూపించి కొట్టేసి దించేశారు, తొలగించడం కూడా ఇల్లీగల్. అతను ఎలాంటి ఆరోపణలు ఆధారం లేకుండా తొలగించారు, అది కూడా ఇల్లీగల్ అని ప్రూవ్ అవుతూ ఉంది. మళ్ళీ ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే అమర్నాథ్ అనే వ్యక్తి జగన్మోహన్ రావు మీద ఓడిపోయిండో, ఒక్క ఓటుతో ఓడిపోయిండో, ఆ ఒక్క ఓటుతో ఓడిపోయిన వ్యక్తిని ఎవరైనా కోఆర్డినేట్ చేసుకుంటారా, చేసుకొని మళ్ళీ ప్రెసిడెంట్గా పెట్టారు. ఎంత అన్యాయం అంటే, ఎంత దురాక్రమణ అంటే ఇది. మళ్ళీ ఇప్పుడు సెక్రటరీకి ట్రెజరర్కు మళ్ళీ 15వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్కి కూడా మరి ఎన్నికలు పెట్టకుండా ప్రెసిడెంట్ని కోఆర్డినేట్ చేసుకొని మరి సెక్రటరీకి ట్రెజరర్కి మాత్రం ఎన్నికలు జరుపుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, బీసీసీఐ కానీ, బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డిఆర్వి వీళ్ళందరూ కూడా క్రికెట్ సంబంధించిన వాళ్ళు కళ్ళు మూసుకోకుండా మీరు దయచేసి హైదరాబాద్ క్రికెట్ మీద చర్యలు తీసుకోవాలి. నిన్న మీరు డీజీపీకి అలాగే ఏసీబీకి వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ప్రధానంగా ఏం పేర్కొన్నారు మీరు? ఫిర్యాదులు ఏం పేర్కొన్నామంటే 2004లో ఉప్పల్ స్టేడియం కట్టేటప్పుడు వీళ్ళు 6.5 కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకొని విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు 4,30,00,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చేసి అది అంచెలంచెలుగా సంవత్సరానికి 75 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయలు, కోటి రూపాయల దాకా వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. దాని ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు. 18% క్యాలిక్యులేట్ చేసిర్రు, దాని ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు విశాఖ స్టేడియం అని వాళ్ళు పెట్టుకున్నారు. అన్ని విధాలా వాళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. పొందుతూ కూడా మళ్ళీ ఏం చేశారంటే ఈ అగ్రిమెంట్ని ఎక్కడ అయితే బయటికి పొక్కకుండా చేసి ఏం చేశారంటే 18% ఇంట్రెస్ట్ తీసుకుంటుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇంకా డబ్బును పెద్ద ఎత్తున దోచుకోనికి ప్రయత్నం చేశారు. 69 కోట్ల రూపాయల 69 కోట్ల రూపాయల దగ్గర వాళ్ళు మన డ్రా చేశారు. అమర్నాథ్ ప్రెసిడెంట్ అయ్యిందని చెప్పని అతనితో డ్రా చేయించుకున్నారు. అంతకన్నా ముందు 20 కోట్లు తీసుకున్నారు. 4.5 కోట్లు సంవత్సరానికి 80 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ పరంగా తీసుకుంటున్నారు. మళ్ళీ అన్ని బెనిఫిట్ పొందుతూ ఉన్నారు కదా, అవి 1 కోటి రూపాయలు అవుతున్నాయి. 2004 నుండి సంవత్సరానికి 80 కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఇంట్రెస్ట్తో పాటు. అవి కాకుండా 20 కోట్లు కాకుండా మళ్ళీ 69 కోట్లు. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి చెప్పుకోవాలి. ఈ మొత్తం ఎంటైర్లో ఉప్పల్ స్టేడియం కట్టిన తర్వాత మంత్రి వివేక్ బ్రదర్స్ అంటే వినోద్, వివేక్ ఇద్దరు కూడా హెచ్సిఏకు ప్రెసిడెంట్గా ఇద్దరు చేశారు చాలా కాలం పాటు. మరి ఆ సమయంలో వాళ్ళు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? వాళ్ళు పెట్టినటువంటి డబ్బును వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తే ఈరోజు 69 కోట్లు అంటే ఇంత డబ్బు హెచ్సిఏ నుంచి వాళ్ళకు పోకపోయేది, క్రీడాకారులకు ఉపయోగించాల్సినటువంటి డబ్బు ఉపయోగపడేది అనేటువంటి చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేదు? మీరు కరెక్ట్గా అడిగారు, కరెక్ట్గా చెప్పారు. వినోద్, వివేక్ వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో విశాఖ డబ్బులు వాళ్ళు తీసుకోలే. ఆ టైంలో మాత్రము ఇంట్రెస్ట్ కానివ్వండి 75 లక్షలు 80 లక్షలు ఇంట్రెస్ట్ వీళ్ళు ఇచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఆ టైంలో హోల్డ్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు అధికారంలో పవర్లో ఉన్నప్పుడు హర్షదీప్ కానీ ఇతరత్ర వాళ్ళు వివేకానంద్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నారు డబ్బులు, ఇంట్రెస్ట్ తీసుకున్నారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకోకుండా పక్కకు పెట్టారు. ఎంత హోల్డ్లో పెట్టారంటే ఎందుకంటే మేము తీసుకున్నాము అని చెప్పని వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే బయటకు వస్తుందని చెప్పని వాళ్ళు దాచిపెట్టి మళ్ళీ వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తీసుకున్నారు. అప్పుడే సమస్య సాల్వ్ చేయొచ్చు, కానీ వాళ్ళు సమస్యను సాల్వ్ చేయదలుచుకోలే. వాళ్ళు సమస్యను పెద్ద ఎత్తున డబ్బు వాళ్ళు దుర్వినియోగం చేసుకోదలుచుకున్నారు. వాళ్ళు ఇచ్చిన 4.5 కోట్లకు 100 కోట్ల వరకు అభివృద్ధి వాళ్ళు చూపించి వాళ్ళు మేము ఏదో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం మేమే కట్టించామని చెప్పని వాళ్ళు ఏదో నాటకాలు చేసుకుంటా అందరినీ మభ్యపెట్టి వాళ్ళు పబ్బం గడిపారు. కానీ శివలాల్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందరినీ కూడా డార్క్లో పెట్టాడు. క్రికెట్ ఫెడరేటరీని డార్క్లో పెట్టాడు. శివలాల్ యాదవ్ బీసీసీఐని డార్క్లో పెట్టాడు. ఇంత డబ్బును బీసీసీఐ క్రికెట్ డెవలప్ చేయడానికి, జిల్లాలలో క్రికెట్ డెవలప్ చేయడానికి ఇచ్చినప్పుడు బీసీసీఐ పర్మిషన్ తీసుకున్నారా? వీళ్ళు బీసీసీఐ పర్మిషన్ తీసుకోలేదు. మళ్ళీ కోర్టు ద్వారా వీళ్ళు అయితే 18% ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఇచ్చారో మళ్ళీ మీడియేటర్ను, ఆర్బిట్రేటర్ను పెట్టి మళ్ళీ అంత కాదు మేము ఇంత కడతామని చెప్పని అనకుండా మూకుమ్మడిగా 18% పెట్టేసి 70 కోట్ల రూపాయలను వీళ్ళు డ్రా చేసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే మా తెలంగాణ క్రికెటర్ల కడుపు కొడుతూ ఉన్నారు.
వీళ్ళు ఏదో పిల్లి ఇట్లా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవరు చూస్తలేరని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటికీ మీరు డీజీపీకి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సో బీసీసీఐకి కూడా ఏమైనా లేఖ రాయబోతున్నారా? సో ఫైనల్గా ఏం కొడుతున్నారు? డెఫినెట్గా మేము డీజీపీ గారికి ఇచ్చాము, శివదారెడ్డి గారికి లెటర్ ఇచ్చాము, అదేవిధంగా ఏసీబీకి ఇచ్చాము, సిఐడికి ఇచ్చాము, సిబిఐకి ఇచ్చాము. బీసీసీఐ కూడా నెక్స్ట్ వీక్ బీసీసీఐకి వెళ్తా ఉన్నాము. తప్పకుండా బీసీసీఐలో కంప్లైంట్ చేస్తాము. జయశాన్ కూడా కలుస్తాము, ప్రెసిడెంట్ని కలుస్తాము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ఒకటి పంపించి ఈ డబ్బులు దుర్యోగం కరెక్టేనా, ప్లేయర్ల సెలక్షన్లో డబ్బులు దుర్యోగం కరెక్టేనా, ఉప్పల్ స్టేడియం వీళ్ళు దుర్యోగం చేసుకుంటున్నారు, ఇదంతా కూడా కరెక్టేనా, హైదరాబాద్ క్రికెట్ ఒక మాఫియాగా తయారైంది, వీళ్ళకు ఒక మనీ ఫెక్చింగ్ ఒక ఏటీఎం లాగా తయారైంది, బీసీసీఐ నుండి వచ్చే డబ్బులు కానీ ఇక్కడ కానీ వీళ్ళు భారతదేశంలో ఉన్న 32 క్రికెట్ సంఘాలలో అత్యధికంగా జరిగే కరప్షన్ ఏదైతే ఉందంటే స్టేటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. భారతదేశంలో అయితే చూస్తున్నాం మంత్రి వివేక్ కంపెనీ, విశాఖకు సంబంధించినటువంటి కంపెనీకి అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 70 కోట్ల రూపాయలు సుమారుగా హెచ్సిఏ నుంచి వెళ్లాల్సిన డబ్బులు వెళ్ళిపోయాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో వీళ్ళు అయితే విశాఖ ఇండస్ట్రీస్ ఉప్పల్ స్టేడియం నిర్మించినప్పుడు ఆ విశాఖ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టింది. అయితే అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ల రూపేణా సంవత్సరం పాటుగా డబ్బు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ తర్వాత వివేక్ సోదరులు వివేక్ కావచ్చు, అటు వినోద్ కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్గా చేసినప్పటికీ ఆ సమస్యను సాల్వ్ చేయకుండా అలాగే పెట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు అతన్ని తొలగించి మళ్ళీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని ప్రెసిడెంట్గా నియమించుకొని ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నప్పుడు వివేక్ పూర్తిగా చక్రం తిప్పి హెచ్సిఏలో ఉన్నటువంటి దాదాపు నిధులను 70 కోట్ల రూపాయలను ఆయన తరలించుకోపోయాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా వెరిఫై చేసి దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరెవరికి ఎంత డబ్బులు పోయాయి అనేటువంటిది బయటకు తేలాల్సింది. ఇదంతా కూడా క్రీడాకారుల డబ్బు, క్రీడాకారులకు చెందాల్సినటువంటి డబ్బు. తెలంగాణ జిల్లాలలో క్రికెట్ అయితే అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా హైదరాబాద్లో మాత్రమే కొంతమందికి మాత్రమే క్రికెట్ను అందుబాటులోకి ఉంచుతున్నారు. బట్ జిల్లాలలో చాలామంది అయితే టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నా కూడా వాళ్లకు క్రికెట్ను చేరనివ్వట్లేదు వీళ్ళంతా హెచ్సిఏలో కొంతమంది కలిసి అనేటువంటిది క్రికెట్ సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. సో దీనిపైన బీసీసీఐ కూడా ముందుకు రావాలి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇందులో జరిగినటువంటి అవినీతిని బయటకు తీసుకురావాలి అనేటువంటిది తెలంగాణ శాట్స్ మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. విడుదల సతీష్ ఒకల్ సాక్షి హైదరాబాద్.